నమస్తే, నా పేరు నవీన్ కుమార్. మీరు చూస్తున్న విశ్వ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, విశ్వ టీవీ చీఫ్ ఎడిటర్ సుందర్ చామకూర గారు. నమస్కారం అండి. నమస్తే. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే, ఈ నియోజకవర్గం ఏర్పడిన కాలం నుంచి అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. దాదాపుగా 10 సార్లు సాధించింది. 2009 నుంచి టీఆర్ఎస్ విజయం సాధించింది, హ్యాట్రిక్ విజయాలు సాధించింది. మధ్యలో ఒకసారి బీజేపీ కూడా పట్టు సాధించింది. అంతకంటే ముందు జనతా పార్టీ కానీ ఒక ఇండిపెండెంట్ కానీ ఇక్కడ మొత్తం ఓవరాల్గా అందరికీ అవకాశం వచ్చింది. కానీ 2009 నుంచి బీఆర్ఎస్ పార్టీ పూర్తి ఆధీనంలోకి వెళ్ళిపోయింది అవుతున్నారు. అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 1% శాతమే ఇక్కడ ఓవరాల్ గా డిఫరెన్సెస్ ఉంది. ఒక్క కొడంగల్, ఒకటి రెండు నియోజకవర్గాలు మినాయిస్తే మిగతా అన్ని చాలా అంటే దగ్గర మెజార్టీ తోటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ కూడా బలంగా ఎదిగింది. ఒక రెండు నియోజకవర్గాలలో కూడా బాగా బలంగా ఉంది. నారాయణపేట కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, మక్తల్ కావచ్చు. ఇక్కడ మోడీ వేవ్, బీజేపీ గాలి వీస్తుండడం, బీజేపీ తరపున నిలబడ్డ డికే అరుణ గారు గతంలో ఇక్కడ మంత్రిగా ఉండడం, తను చేసిన అభివృద్ధి పనులు కానీ సత్సంబాలతో కానీ తను కూడా గట్టి పోటీ ఇవ్వబోతుంది. ఎలా ఉండబోతుంది మొత్తానికి? దాదాపుగా మీ ప్రశ్నలో ఇన్ఫర్మేషన్ అంతా వచ్చినట్టే. ఎట్లా అంటే, డికే అరుణ గారు చాలా ఏళ్ళ చరిత్ర వాళ్ళు. మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళ తండ్రిది కానీ, ఆమె భర్త భరత్ సింహారెడ్డి కానీ. ఇటు వైపు చూస్తే ఇప్పుడు గడిచిన తర్వాత మాట్లాడుతున్నటువంటి విషయం, అసెంబ్లీ ఎన్నికలు గడిచిన తర్వాత అది ఏకంగా సీఎం గారి డిస్ట్రిక్టే కావడం. ఇప్పుడు ఆయన సీఎం అయినాక వస్తున్న ఎలక్షన్స్ ఇవి ఎంపీవి. అదే కాకుండా గత చరిత్ర మొత్తం చూస్తే బాగా వెనుకబడ్డటువంటి, కష్టపడ్డటువంటి జిల్లా. ఎక్కువ వలసలు ఎవరన్నా తెలంగాణలో అంత మీరు అన్నట్టు స్వతంత్రం నుంచి కూడా కాంగ్రెసే పాలించింది దాదాపు ఒక 10-12 టైమ్స్ కూడా. అప్పుడు వాస్తవంగా అభివృద్ధి లేదు. ఎన్నో ప్రణాళికలు, ప్రాజెక్టులు అంటూ మభ్యపెట్టడం, అక్కడి ప్రజలు ముఖ్యంగా పేదలేంది దాదాపు అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కష్టపడ్డటువంటి జిల్లా. ఒక షాద్నగర్ వదిలిపెడితే మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ మహబూబ్నగర్ జిల్లా కూడా, అంటే మహబూబ్నగర్ టౌన్ తప్ప మిగతా చాలా వెనుకబడ్డటువంటి. కాబట్టి ప్రతి ఎన్నికలలో వైవిధ్యమైనటువంటి ఇది ఎప్పుడైతే ఈ విషయం తెలిసి వచ్చిందో ప్రజలకి, అంటే విద్యా వికాసం ఇప్పటికి కూడా ఆడ 47% లిటరసీ. అంటే ఇప్పుడు ఏమన్నా మారి ఒక 3% పెరిగితే 50% ఉండొచ్చు. అందువల్ల ఏమవుతుంది అని అంటే, లిటరసీ లేకపోవడానికి కూడా కారణం ఏంటంటే, విలేజెస్లో చాలా వెనుకబడినటువంటి తత్వం. అంటే ఆ ప్రతి ఇంట్లో 2-3 దూరంగా ఢిల్లీ వైపు లేకపోతే బాంబే వైపు వెళ్ళి బతికినటువంటి ఇళ్ళే అది. ఆల్మోస్ట్ ఇప్పుడు 3-4 ఏళ్ళు, అంటే ఒక 18-19, అంటే ఒకసారి తెలంగాణ వాళ్ళు పాలించిన తర్వాత ఆ కల్వకుర్తి ఇవన్నీ కొంచెం డెవలప్మెంట్లు అవి చూసి కొద్దిగా వెనకకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మహామౌలు మొదటి నుంచి మల్లికార్జున గారు అప్పుడు చాలా కష్టపడి ఎప్పుడు కూడా పోటీలో ఉండేవాడు. ఏకంగా జైపాల్ రెడ్డి ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ స్థాయి క్యాండిడేట్. మహబూబ్నగర్ చాలా గొప్ప నేతలు ఇచ్చింది. ఆయన కూడా మొన్న 4000 ఓట్లతోని జితేందర్ రెడ్డి మీద ఓడిపోవడం జరిగింది. జితేందర్ రెడ్డి 2500 స్వల్ప మెజారిటీ. కాబట్టి చాలా తెలివికలైనటువంటి ప్రజానీకం తర్వాత వచ్చింది అది, ఆ చైతన్యం. కాబట్టి ఇప్పుడు అక్కడ ఇంకోటి, ఇప్పుడు మనం మొన్న ఇప్పుడు నియోజకవర్గాలు నాకు కాదు 2,30,000 ఎస్టీ ఓటర్స్ అక్కడ ఉండడం జరిగింది. సో ఎక్కడైతే ఇప్పుడు ఎస్సీ కూడా 1,20,000. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఉంటాయో, అసలు ప్రజాస్వామ్యంలో ప్రధానంగా ఓటు ఎక్కడి నుంచి పడుతుంది? పేదల నుంచే పడుతుంది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలలో 10% ఓటింగ్ ఈ పిల్లలు పోయేస్తారు. తర్వాత చదువుకున్న వాళ్ళు అదేదో తంతులాగా పోయి ఫోటోలకు ఆ సెలబ్రిటీస్ చూపించే ఓట్లు అవి కాదు. ప్రధానంగా కష్టపడుతున్నటువంటి, వెనకబడ్డటువంటి, కడుపులా కాలుతున్నటువంటి వాళ్ళ ఓట్లే ఇవి. సో కాబట్టి ఇంత తేడా ఉంది. ఈసారి చాలా తేడా ఎందుకుంటుంది అంటే, నిన్న మొన్న వచ్చినటువంటి ప్రభావం ఏదైతే గాలి ఉందో కాంగ్రెస్ది,
ఆయన ఆ జిల్లాకు చెందినటువంటి వ్యక్తే కావడం రేవంత్ రెడ్డి గారు. డీకే అరుణ కూడా బీజేపీలో ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కంట్రీగా ఉండడం, అంటే కంట్రీ బీజేపీ జాతీయ స్థాయి, ఆమెది కూడా ఆల్మోస్ట్ 2-3 జిల్లాలలో ఎఫెక్ట్. ముఖ్యంగా ఇప్పుడు మార్చిరు కానీ ఆ గద్వాలు, కొంత మహబూబ్ నగర్, కొంత పై భాగం ఏదైతే ఉందో మక్తలు, మరికలు, వాళ్ళ నాయనది వాళ్ళది, వాళ్ళు కూడా వాళ్ళన్నారు. వాళ్ళ నాయన కూడా బలైంది నక్సలైట్లకే కాబట్టి ఆ విధంగా కొంత ఎఫెక్ట్ ఉంది. ఇంకా దాన్ని ఏ విధంగా చూడాలంటే చాలా టైట్ కాంపిటీషన్ ఉంటుంది. కానీ కొంచెం బీజేపీ కాంగ్రెస్ అక్కడ టైట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే ఇక్కడ దాదాపు 15 లక్షల ఓట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మొదటి నుంచి చూస్తే రెడ్డి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం గెలుస్తూ వచ్చారు. అది ఇప్పుడు బీజేపీని తీసుకుంటే మొదటగా మనం బీజేపీలో కూడా టికెట్ల ఎంపిక దాదాపు కొంచెం కఠినంగానే జరిగింది. ఎందుకంటే జితేందర్ రెడ్డి కూడా చాలా తీవ్రంగా పోటీ పడ్డారు, డీకే రావు పోటీ పడ్డారు. వీళ్ళిద్దరికన్నా ముందు ఒకానొక దశలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు స్వయంగా ఇక్కడ బాబునార్ నుంచి కూడా పోటీ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి ఫైనల్గా అయితే డీకే అన్నకు మొగ్గు చూపడానికి కారణాలు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేయడం, ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారి నియోజకవర్గం మక్తల్లో కొంచెం పట్టుండడం, దేవరకద్ర మక్తల్ ఈ నియోజకవర్గంలో పట్టుండడం, అన్ని నియోజకవర్గాలలో కూడా సన్నిహిత సంబంధాలు ఉండడం, ఇవన్నీ కారణాలు చూసి తనకు టికెట్ ఇంకోటి వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప మహిళ అంటే చరిత్ర, ఇవన్నీ ఈక్వేషన్ చూసుకొని బీజేపీ దాదాపుగా టికెట్ ఖరారు చేశారు. టికెట్ నిరాకరణతో జితేందర్ రెడ్డి గారు కూడా ఇమీడియట్ గా కాంగ్రెస్ ని గెలవడం, రేవంత్ రెడ్డి అవమానం మేరకు తను కాంగ్రెస్ పార్టీలో చేరడం, అధికార ప్రతినిధి ఇమీడియట్ గా తనకు ఒక పోస్ట్ ఇవ్వడం చక్కచక్క జరిగిపోయింది. అయితే జితేందర్ రెడ్డి వల్ల కూడా కొంచెం నష్టం జరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఇక్కడ బీజేపీకి గట్టి ఒక క్యాడర్ ని తయారు చేసిన వ్యక్తి కూడా జితేందర్ రెడ్డి గారు చెప్పుకోవచ్చు. కానీ దీనికి ఎఫెక్ట్ కూడా కొంచెం ఉండొచ్చు. ఎందుకంటే జితేందర్ రెడ్డి అదే బీజేపీలో ఉంటే అట్లా ఇట్లా చివరి వారం వరకు సహకారం చేస్తే అరుణమ్మకు బాగుండేది. అయితే వాస్తవంగా పార్టీయే మారినప్పుడు ఆ పార్టీ ప్రయోజనాలు, ఆ పార్టీ అవసరాలు, సిద్ధాంతాలకే పనిచేస్తారు ఎవరైనా. కాబట్టి జితేందర్ రెడ్డి మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఆయనకు 5 ఏళ్ళు చేశాడు. ఆయన కూడా గతం నుంచి కూడా చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి నాయకుడికి వచ్చినోడే కాబట్టి చాలా మూలాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఉండుంటే బీజేపీలో వేరే ఉండేది. ఆయన రావడం వల్ల ఇప్పుడు కొంత బీజేపీ ఓట్లు అటు మారడం. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్షన్ మళ్ళీ ఇంతకుముందు అన్నట్టు మనం కొన్ని చర్చలలో ఇది మోడీ ఎలక్షన్. వాస్తవం ఎంత కాదన్నా ఒక కాడికి ఎట్లొచ్చిందంటే ఒకప్పుడు ఆ పరిణామం ఉండేది కాదు. ఇందిరాగాంధీ అక్కడ చెప్తే ఇక్కడ ఎవరు నిలబడడా చూసి చూడకుండా వేసేవాళ్ళు. ఎన్టీ రామారావు అక్కడ చెప్తే హిందూపురం, నల్గొండ, కల్వకుర్తి అని చూడకుండా వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏ ఎలక్షన్ ఎందుకు అని చదువు అవసరం లేదు. దానికి ఏ చదువు మన పుట్టకూటి చదువులు కాదు, రాజకీయ చదువులు లేని వాళ్ళు ఎవ్వరు లేరు. మనం కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు మక్తలు, కోడంగల్, అసలు కోడంగల్ చూస్తే ఎంత వెనకబడి ఉందండి మొన్నటి వరకు. అక్కడ ఎప్పుడు చూసినా చైతన్యవంతమైనటువంటి ఓటు, ఏదో వచ్చాడు కాబట్టి ఏరు. అసలు ఎట్లా నష్టపోయినా ఎందుకు వేయలేదు రేవంత్ రెడ్డి కానీ బాధపడ్డారు కొంతమంది చూసాం మనం. వాళ్ళు బాటంగా బయటకు వచ్చినారు, సరే మార్చేసినారు. ఇప్పుడు ఆ పట్నం టీం వాళ్ళ తమ్ముడిని నరేందర్ రెడ్డి తీసేసి అయిపోయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అరుణకు కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆ అనాలిసిస్, అభివృద్ధి ఏదైతే ఉందో అది ఎంత కాదన్నా ప్రపంచ దేశాలన్నీ చెప్తూ ఉన్నాయి. మోడీకి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆకట్టుకొని అభివృద్ధితోనే దగ్గరికి అయ్యిండు అనేది. అది కొంచెం ఎట్లయితే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఉండుంటే అదే ఫ్లోలా మహబూబ్నగర్ ఓట్లు చాలా కష్టమయ్యేది. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైతే జరిగిపోతుండో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక కాంగ్రెస్కు బీజేపీకి మధ్యలో ఉన్న విధానం ఎట్లా అంటే ఈ ఎలక్షన్ ఎంపీది కాబట్టి కొద్దిగా సాఫ్ట్ కార్నర్ బీజేపీకి ఉండే అవకాశం. ఓకే, అయితే ఇప్పుడు ఇవన్నీ మేము విషయాలు పరిగణిస్తే అసలు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎందుకు ఇంత ప్రత్యేకత చూపిస్తున్నారు అంటే బహుశా సెంట్రల్లో మోడీ వేవ్ నడుస్తుంది కనుక ఇక్కడ గెలిస్తే మంత్రివర్గంలో ఏమన్నా చోటు లభిస్తుందనే ఒక కోరికతో ఈ పోటీ ఉందంటారా? ఉంది. ఇప్పుడు 3 ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెరిగింది కదా. సీఎం జిల్లా, రెండోది జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిపోయింది. అంటే నేను చెప్పేది ఓన్లీ బీజేపీ పార్టీలో ఈ పోటీ ఉండడానికి. ఇప్పుడు ఆ పోటీ ఇటు పొలిటికల్గా నియోజకవర్గానికి ఉంది, బీజేపీలో కూడా ఉంది. అయితే బీజేపీలో ఎందుకు వచ్చింది ఆ యొక్క ఇదంటే గెలుపు సీటు అనేది ఒకటి మనసులో ఉండే. జితేందర్ రెడ్డి పోకముందు గెలుపు సీటు అనేది కొన్ని ఉంటాయి, గెలుపు సీట్లు అని ఉంటాయి. ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది, నేను మళ్ళీ నిలబడతా అని ఎప్పుడైతే సోనియా గాంధీ నిలబడతా లేకపోతే నేనే నిలబడతా అనేటువంటి మాట ఎలక్షన్కు ముందు రావడం జరిగింది.
ఏది అసెంబ్లీ కన్నా ముందు నుంచి కూడా టాక్ జరిగింది. తర్వాత ఇక కాంగ్రెస్ వైపు రావడం, ఎవరు నిలబెట్టినా పర్వాలేదని ఏమో ఒక సునీతా మహేందర్ రెడ్డి నిలబెట్టింది. నేనేమంటున్నాం, అసలు మహబూబ్ నగర్లో ఎంత సాఫ్ట్గా అంటే కష్టపడితే గెలవగలము అని అనుకుంటేనే అమిత్ షా వచ్చి ఓడిపోయే సీటుకు నిలబడాడు. అసలు అమిత్ షా అనేది ఒక ఫిగరు. వాళ్ళు ఎవరైనా ఒక సెంట్రల్ పార్టీలో ఒక ఫిగర్ అనేది ఉంటుంది. ఇప్పుడు సోనియా కానీ, రాహుల్ కానీ, లేకపోతే ప్రియాంక కానీ, వాళ్ళు వచ్చి తెలియని బరేలీలో బళ్ళారిలో నిలబడతారంటే అక్కడ ప్రజలను వీళ్ళని చూడంగానే ఆ పార్టీకి పట్టుంటేనే ఇస్తారు కదా. సో అట్లా ఈ పార్టీకి బీజేపీకి పట్టుంది అని ఎప్పుడైతే ఇది, ఎందుకంటే జైపాల్ రెడ్డినే ఓడగొట్టినటువంటి సంస్థ, అంటే అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నియోజకవర్గం, అంత బలమైన నేత జితేందర్ రెడ్డి పార్టీ విడిచి వెళ్తుంటే బుజ్జగించే ప్రయత్నం చేయలేదా? అతని ప్రభావం ఎంతో అంత అయితే ఉంటుంది ఖచ్చితంగా, అతను బుజ్జగించే ప్రయత్నం చేయలేదంటారా? ఇది ఒక రకంగా బీజేపీ కష్టం కాదంటారా? మనకి 24 గంటల్లో 12 గంటలు నిద్ర తొక్కరు పోతారు. మిగతా 12 గంటలు ఏం జరుగుతుంది ప్రతిక్షణం అనేది మాత్రం తెలియదు. రాజకీయంలో మనం ఎంతసేపు స్థూలంగా ఒక మనిషి పోతుంటే ఆపొచ్చు కదా, ఈటల రాజేందర్ పోతుంటే ఎందుకు ఆపలేదు, కేసీఆర్, ఇవి కాదు. నేనేమంటున్నా అంటే అక్కడ ప్రత్యక్షంగా వాళ్ళకు లోతుగా ఉన్నటువంటి పరిణామాలు, ప్రయోజనాలు, వ్యతిరేకతలు, ప్రతికూలతలు, అనుకూలతలు ఇవన్నీ ఉంటాయి. అందుకే మనకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, ఇంత దగ్గర ఉన్నాడు, ఇంత గొప్ప వ్యక్తిని ఇంకా ఆ ఏరియా నుంచి తీసేస్తున్నాడు. ఎక్కడో పడలేదు, లేకపోతే అంత గట్టిగా నడిచేటువంటి అధికార పార్టీని జితేందర్ రెడ్డి కూడా ఏం వదలడు. కానీ వదిలేండు అంటే బలమైన కారణాలు ఉంటాయి, కొన్ని ప్రైవసీ కారణాలు కూడా ఉంటాయి, వ్యక్తిగత కారణాలు ఉంటాయి, వాటి వల్ల జరిగింది.